వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బ్యాంకుల్లో ఈఎంఐలు చెల్లించే ఉద్యోగ పెన్షనర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్. నెలకు 3,900 రూపాయల వరకు తగ్గింపు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఈఎంఐలు ఎంత తగ్గుతాయంటే, ప్రస్తుతం బ్యాంకులు హెచ్ఎఫ్సిఎల్లు మంచి పరమతి స్కోరు ఉన్న వారికి ఇచ్చే 20 ఏళ్ల కాల పరిమితిపై గృహ రుణాలపై 9% వరకు కనీస వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి. అయితే ఆర్బీఐ తాజా వడ్డీ రేటు తగ్గింపుతో ఈ వడ్డీ రేటు 8.5% తగ్గనుంది. దీంతో 30 లక్షల రూపాయల నుంచి 1.5 కోటి వరకు గృహ రుణాలపై ఈఎంఐ ఎంతెంత తగ్గుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా 30 లక్షల రూపాయల హోమ్ లోన్పై ఎంత తగ్గుతుందో చూసినట్లయితే 20 సంవత్సరాల చెల్లింపు కాలపరిమితి ఉండే 30 లక్షల రూపాయల గృహ రుణంపై నెల నెలా చెల్లించే ఈఎంఐ భారం 26,247 రూపాయల నుంచి 25,071 రూపాయలకి తగ్గుతుంది. అంటే ఒక నెలకు 1,176 రూపాయల భారం తగ్గుతుంది. ఈ లెక్కన 20 సంవత్సరాలకు వడ్డీ అసలు చెల్లింపుల రూపంలో 2,82,000 రూపాయలు అయితే ఆదా అవుతుంది. అదేవిధంగా 50 లక్షల రుణంపై ఎంత తగ్గుతుందో చూసినట్లయితే అదే 50 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్నటువంటి వారికి ఈఎంఐ భారము 1,960 రూపాయలు తగ్గి నెలకి 1,960 రూపాయలు తగ్గి 43,745 రూపాయల నుంచి 41,785 రూపాయలకు తగ్గుతుంది. అంటే 20 ఏళ్ల కాల పరిమితి పూర్తయ్యేసరికి ఆదా అయ్యే సొమ్ము వారికి మొత్తం మీద అయితే 4,70,000 రూపాయలు తగ్గుతుంది. ఇక 70 లక్షల రూపాయల గృహ రుణంపై ఎంత తగ్గుతుందో చూద్దాం. 9% వడ్డీ రేటు చొప్పున వారికి ప్రస్తుతం చెల్లించేటువంటి ఈఎంఐ మొత్తం వచ్చేసి 61,243 రూపాయలు. అయితే ఇప్పుడు 8.5% చొప్పున వారికి నెలకి 58,499 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అంటే 2,744 రూపాయలు నెలకు తగ్గుతుంది. ఈ విధంగా 20 ఇయర్స్లో చూసినట్లయితే వారికి 6,55,000 రూపాయలు ఆదా అవుతుంది. అదే కోటి రూపాయల గృహ రుణంపై ఎంత తగ్గుతుందో చూసినట్లయితే ఈ విధంగా 9% వడ్డీ రేటు చొప్పున చెల్లించే ఈఎంఐ 87,490 రూపాయలు. అదే 8.5% ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు చెల్లించేటువంటి వడ్డీ 83,570 రూపాయలు మాత్రమే. అంటే నెలకు 3,920 రూపాయల చొప్పున తగ్గుతుంది. 20 ఏళ్లలో 9,40,000 రూపాయలు అయితే వారికి ఆదా అవుతుంది. అదేవిధంగా 1.5 కోటి గృహ రుణంపై చూసినట్లయితే వారు ప్రస్తుతం ఈఎంఐ 1,31,235 రూపాయలు చెల్లిస్తున్నారు. అదే ఈ 8.5% ఇప్పుడు వడ్డీ రేటు తగ్గింది కాబట్టి ప్రస్తుతం వారు ఇక్కడి నుంచి వారు చెల్లించాల్సింది 1,25,355 రూపాయలు మాత్రమే. అంటే నెలకు 5,880 రూపాయలు చొప్పున తగ్గుతుంది. ఈ విధంగా 20 ఏళ్లలో వాళ్ళకి 14,11,000 రూపాయలు ఆదా అవుతుంది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరొక 2-3 సార్లు ఇదే విధంగా ఈఎంఐలు అయితే తగ్గుతాయని ఆర్బీఐ రేట్ కట్ చేస్తుందని అయితే సమాచారం ఉంది. ఇది ఈఎంఐలు చెల్లించేటువంటి ఉద్యోగ పెన్షన్లకైతే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు.